శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 20 ఏప్రిల్ నుంచి 26 ఏప్రిల్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో రవి, అలాగే వృషభంలో గురువుగారు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, ధనస్సు రాశిలో చంద్రుడు, మీన రాశిలో బుధ, శుక్ర, శని, రాహు 4 గ్రహాలు ఉన్నాయి. విశేషాంశాలు ఏమిటి అంటే శుక్రుడు ఉచ్చలో ఉన్నారు, బుధుడు నీచలో ఉన్నారు, రవి గారు ఉచ్చలో ఉన్నారు, అలాగే కుజుడు నీచలో ఉన్నారు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఒక్క చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. మీనరాశిలోకి వచ్చున్నారు వారు. 4 గ్రహాలతో కలిసి 5వ గ్రహంగా తిరిగి పంచగ్రహ కూటమి అయినది. దృష్టుల విషయానికి వచ్చినట్లయితే శని గారి యొక్క దృష్టి, తృతీయ దృష్టి గురువు మీద పడుతూ ఉంది. అలాగే సప్తమ దృష్టి కేతు గారి మీద పడుతూ ఉంది. దశమ దృష్టి చంద్రుని మీద పడుతుంది. మానసికమైనటువంటి ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి, వైరాగ్య భావనలు ఎక్కువగా ఉంటాయి. ఏదైతే శుభకరమైనటువంటి పనులు, శుభకార్యాలు ఇలాంటివి తలంపు చేస్తారో అవి కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే గురువు గారి యొక్క దృష్టి ఫలితాలు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అయ్యేటట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇక మిగతా దృష్టులు, పంచమ దృష్టి మాత్రమే కేతు గారి మీద ఉంది. ఇక సప్తమ దృష్టి గాని, నవమ దృష్టి గాని కేవలం వృశ్చిక రాశి మీద, మకర రాశి మీద ఉన్నందువల్ల ఆ రాశి కారకత్వాలు ప్రజ్వలితం అవుతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కుజుని యొక్క దృష్టి 4వ దృష్టి గాని, 7వ దృష్టి గాని, 8వ దృష్టి గాని కేవలం రాసుల మీదనే ఉన్న కారణం చేత, తులారాశి మీద, అలాగే మకర రాశి మీద, కుంభరాశి మీద ఉన్న కారణం చేత ఈ కుజుని యొక్క దృష్టి ఫలితాలు కూడా రాసుల ప్రభావం మీదనే ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక పంచగ్రహ కూటమి ఏర్పడి ఉంది వారాంతానికి వెళ్ళేటప్పటికి. ఈ పరిస్థితి చాలా రేర్గా ఏర్పడుతూ ఉంటుంది. అయితే వీటికి రాశితో సంబంధం లేకుండా, నక్షత్రంతో సంబంధం లేకుండా ప్రతి వారు కూడా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అనేది చాలా చాలా ప్రశాంతమైన జీవితానికి దారి తీస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని, గ్రహస్థితులని పరిశీలించినట్లయితే 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ద్వితీయంలో గురుగారు బాగున్నారు, షష్టంలో కేతు బాగున్నారు, అలాగే వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఆ రాశిలో ఉన్నటువంటి ఉచ్చ స్థానంలో రవి గారి యొక్క స్థితి ఉంది. నిజానికి రవి పంచమాధిపతి అవుతూ ఉచ్చలో ఉన్నారు. ఇది కూడా చాలా అద్భుతమైన ఫలితం అనే చెప్పాలి. కానీ ప్రథమ స్థానంలోనే రవి గారి యొక్క ఫలితాలు అంత బాగా ఉండవు. ఆరోగ్యానికి సంబంధించి శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది తప్ప మిగతా ఎక్కడ ఏమీ చెడు ఉండదు. అయితే పంచమాధిపతి రాశిలో ఉండడం అనేది చాలా చాలా సంతానపూర్వకంగా, సంతానం అభివృద్ధి ప్రకారంగా, సంతానం లేని వారికి సంతానం కలగడము, చక్కటి అభివృద్ధిలోకి రావడము, విద్య చాలా బాగుండడము, అలాగే ఉద్యోగ విషయంలో కూడా అద్భుతమైన ఫలితాలు ఉండడము ఇత్యాదివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కుటుంబ జీవితంలో చాలా ఐకమత్యం కనిపిస్తుంది, ఉన్నతి కనిపిస్తుంది. మీ మాట తీరు చాలా చాలా బాగుండి అనేక రకాల పనులు అయిపోతూ ఉంటాయి. మునుపెన్నడూ లేని విధంగా మీకు పనులు అవుతున్నాయి. ఏంటి కారణం ఏంటి అని ఆలోచించుకుంటే ఇది కేవలం మనం మాట్లాడిన మాట తీరు అనే అర్థమవుతుంది. అలాగా ఎదుటి వాళ్ళని బాగా మెస్మరైజ్ చేయగలిగేటటువంటి ఆ మాట తీరు కూడా ఉండడం అనేది గమనార్హం అని చెప్పొచ్చు. అయితే ఈ పనులన్నీ చాలా శుభకరంగా అయిపోతాయి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు కొంచెం తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మాతృవర్గ రీత్యా అంత బాగుండదు. ఇది చెప్పదగినటువంటి సూచన అన్నమాట. మాతృవర్గ రీత్యా కొంచెం శారీరక బలం తగ్గడం కానీ, ఏదైనా ఆస్తుల విలువలు తగ్గడం కానీ, లేదా మనం ఆస్తులు కొనుగోలు చేయాలన్నా, అమ్మకం చేయాలన్నా అవి కొంచెం ఆటంకాలు పడడం కానీ ఇలా జరుగుతుంది. సంతానం విషయంలో చాలా సంతృప్తికర జీవితం ఉంటుంది. మీకు ఏదైనా రుణభారాలు ఉన్నాయా అనుకుంటే చక్కగా తీరిపోతాయి రుణభారాలన్నీను. ఉద్యోగం
ఈ ఉద్యోగ జీవితంలో ఉన్నతి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. స్నేహితుల యొక్క అండాదండ బాగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే శత్రువులు మీకు తగ్గిపోయి కనిపిస్తారు. పూర్వం ఎప్పుడు మన ఎగనెస్ట్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనే ఆలోచనలు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఎగనెస్ట్ పార్టీ వాళ్ళే తగ్గిపోతున్నప్పుడు అలాంటి ఆలోచనలే ఎక్కువ రావు అని చెప్పి చెప్పొచ్చు. ఇక వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఉద్యోగ జీవితం బాగుంటుంది. వ్యాపార జీవితం బాగుంటుంది. ఇక అన్ని విధాలుగానూ బాగుంది. అలాగే విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థాన చలనానికి అవకాశం ఉంది. అది శుభకరమైన మీకు వసతి కలిగి ఉన్నటువంటి స్థాన చలనమే అని చెప్పి చెప్పడం జరుగుతోంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కొద్దిగా శారీరక శ్రమ ఎక్కువయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయ నాయకులకి బాగుందని చెప్పొచ్చు. విద్యార్థులు తమ విద్యని ఇంకా కష్టపడి అభివృద్ధి పరచుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ మేషరాశి వారికి వ్యయంలోకి చంద్రుడు వచ్చి ఉన్నారు. ఈ కారణం చేత మనోవ్యధ పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే యోగా చెయ్యండి. అతి త్వరగా గురువు గారి యొక్క అనుగ్రహం చేత మీ మానసికమైనటువంటి అసంతృప్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సంతృప్తికర జీవితంలోకి దారి తీస్తాయి అని చెప్పొచ్చు. అలాగే స్త్రీలకి ప్రత్యేకం చెప్పుకుంటాము. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, చాలా విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలలో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఇది గమనించుకొని ప్రయత్నం చేయండి, ప్రవర్తించుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.